వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్వాగతం. తెలంగాణ జేఏసీ కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో సాగరహారం తెలంగాణ మార్చ్ అని కూడా దీన్ని పిలుస్తారు. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. సాగరహారంనకు స్ఫూర్తినిచ్చిన సంఘటన 2012 సెప్టెంబర్ 16న కరీంనగర్లో జరిగిన కవాతు. సాగరహారంనకు స్ఫూర్తినిచ్చిన సంఘటన 2012 సెప్టెంబర్ 16న కరీంనగర్లో జరిగిన కవాతు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ సెప్టెంబర్ 30, 2012 నాడు హైదరాబాదులో తెలంగాణ మార్చుకు పిలుపును ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అని కూడా అంటారు, సెప్టెంబర్ 30, 2012 నాడు హైదరాబాద్లో తెలంగాణ మార్చుకు పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తెలంగాణ మార్చ్ పేరుతో సెప్టెంబర్ 30, 2012 నాడు సెప్టెంబర్ 30, 2012 రోజున చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఇంటికో మనిషి చేతిలో జెండా చలో హైదరాబాద్, ఇంటికో మనిషి చేతిలో జెండా చలో హైదరాబాద్ నినాదంతో తెలంగాణ మార్చుకు గ్రామ గ్రామాన చైతన్యపరుస్తామని జేఏసీ ప్రకటించింది. ఈరోజే తెలంగాణ మార్చ్ ప్రచార షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 9వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కనే ఉన్న మాణిక్యేశ్వర్ నగర్ నుండి ర్యాలీ, 13వ తేదీన సకలజన సమ్మె జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో పునరంకిత దీక్షలు, 16వ తేదీన కరీంనగర్ కవాతు ర్యాలీ, 17న తెలంగాణ వ్యాప్తంగా విలీన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 24 సెప్టెంబర్ 2012 నాడు 24 సెప్టెంబర్ 2012 నాడు తెలంగాణ జేఏసీ, తెలంగాణ రాజకీయ జేఏసీ తెలంగాణ మార్చుకు మల్లేపల్లి లక్ష్మయ్య సూచన మేరకు సాగరహారం అనే పేరును ఖరారు చేసింది. సాగరహారానికి అనుమతి ఇప్పించడానికి కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బసవరాజు సారయ్య తదితరులు ప్రయత్నించారు. 2012 సెప్టెంబర్ 27న డీజీపీని కలిసి జాక్ నాయకులు సాగరహార అనుమతిని కోరారు. తెలంగాణ మార్చి వల్ల ఆంధ్ర ప్రజల ఆస్తులకు నష్టం కలుగుతుందని సెప్టెంబర్ 29న గణేష్ నిమజ్జనంతో పాటుగా అక్టోబర్ 1, 2012 నాడు ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు హైదరాబాదులో జరుగుతుండటం వల్ల ప్రభుత్వం ముందుగా అనుమతిని నిరాకరించింది. కానీ వివిధ వర్గాల ఒత్తిడితో 2012 సెప్టెంబర్ 30న మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెలంగాణ మార్చును నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. 2012 సెప్టెంబర్ 30న ప్రభుత్వం పోలీసులు ఉద్యమకారులను ఎన్ని నిర్బంధాలు విధించినా మధ్యాహ్నం 2 గంటల వరకే నెక్లెస్ రోడ్ ప్రాంతం అంతా జన ప్రవాహంతో మునిగిపోయింది.
సమర దీక్ష 2013 జనవరి 27, 28 తేదీలలో సమర దీక్ష అనేది జరిగింది. 2013 జనవరి 27, 28 తేదీలలో ఇందిరా పార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ కొరకు 36 గంటల సమర దీక్ష కార్యక్రమాన్ని భారీ నిరసనలతో నిర్వహించారు. జనవరి 28న ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని ఉపన్యాసం చేశారు. సమర దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు వివేక్, పొన్నం ప్రభాకర్, కేశవరావులపై దాడి చేసేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నించారు. ఈ సమర దీక్ష వేదిక నుండి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ఖతం కరో, తెలంగాణ హసిల్ కరో, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ కో ఖతం కరో, తెలంగాణ హసిల్ కరో అనే నినాదం ఇచ్చారు. ఈ నినాదంతో ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చుతామని పేర్కొన్నాడు. సమరదీక్షలో భాగంగా జేఏసీ స్టీరింగ్ కమిటీ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్కో ఖతం కరో, తెలంగాణకు హసిల్ కరో అనే నినాదాన్ని అమలు చేయాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నాయకులు పాల్గొనే సభలను బహిష్కరించాలి. వారిని రాజకీయంగా బహిష్కరించాలి. వారిని ఎక్కడా మనుషులుగా చూడొద్దు. కాంగ్రెస్ సభలకు తెలంగాణ కోరుకునే వారు ఎవరైనా వెళ్ళొద్దు మొదలైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సడక్ బంద్ 2013 మార్చి 21 2013 మార్చి 21 మార్చి 2013 నా టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శంషాబాద్ నుండి అలంపూర్ వరకు జాతీయ రహదారి 44పై భారీ నిరసన కార్యక్రమం ద్వారా బంద్ను నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య రవాణా స్తంభించిపోయింది. ఈ సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు తదితరులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఈ సడక్ బంద్ కార్యక్రమం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించబడింది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ 10 జిల్లాల తెలంగాణ కోసం టీజేఏసీ తెలంగాణ బంద్ కార్యక్రమంను 2013 డిసెంబర్ 5న నిర్వహించింది.